వాక్యాన్ని పట్టుకుంటారో వారు మాత్రమే సాక్ష్యం కలిగి ఉంటారు. నువ్వు చెప్పే సాక్ష్యం కాదేమో, దేవుడు నాకు చేశాడు ఇచ్చేసాడు. నో 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 నో. నువ్వు దేవుని వాక్యం పట్టుకుంటే, ఇఫ్ యు హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ హ్యావ్ ఎ టెస్టిమోనీ. యు విల్ హ్యావ్, నీకు సాక్ష్యం ఉంటుంది నీ జీవితానికి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము నిన్ను కేవలం స్వస్థపరచడం కాదు, నీకు మేలు చేయడం కాదు, నీకు ఉద్యోగం ఇవ్వడం కాదు, నీ పిల్లలకు వివాహం చేయడం కాదు, నీకు ఆస్తి ఇవ్వడం కాదు, సమృద్ధి ఇవ్వడం కాదు. ఆయన చిత్తం, ఆయన ప్రాముఖ్యమైన చిత్తం ఏంటంటే ఆయన వాక్కు నీకు ఇవ్వాలనే ఉద్దేశం మాత్రమే. ఇది తెలుసుకున్న వారు గొప్పవారు. ఏమి ఇవ్వడానికి? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? స్వస్థపరచడం కాదు, అయితే అవ్వచ్చు. నీకు నెమ్మది ఇవ్వడానికి అయితే అవ్వచ్చు కాదు. ఈ వీటన్నిటి మించి నేను ఇక్కడ తన కృపలో తీసుకొచ్చింది, ఆయుష్నిచ్చి కేవలం అంటే కేవలం తన వాక్యమును నీకు అందించడం మాత్రం ఇక్కడ తీసుకొచ్చాడు. తనకి స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. ఆనందాన్ని ఎవరు ఆపలేడు. అందరూ సైలెంట్ కూర్చోండి. హల్లెలూయా అందరికి ఇదేంటి ముందు చూస్తాడు. నో, ఆనందం సంతోషం నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు, కంట్రోల్ చేసుకోలేనప్పుడు దాన్ని బయటికి తనేస్తుంది, వ్యక్తపరచబడుతుంది, ఎక్స్ప్రెస్ అవుతుంది. అది రిజాయిసింగ్ అంటారు. హల్లెలూయా. నేను చెప్తే చెప్పేది అది కాదు. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది తన వాక్ ఇవ్వడానికి. నన్ను ఇక్కడ తీసుకొచ్చింది తన వాక్ అన్నాను. ఈ సాయంత్రం ఉంది, స్కిట్ ఉంది. మోషని అక్కడ మండుతున్న పద మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుని, తన మామ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎప్పుడు కాపుతా ఉంటాయి అక్కడ, ఎందుకంటే వేడి అలా ఉంటుంది కాబట్టి పొదలు అడ్డుకుంటూ ఉంటాయి. మోషే అదే విశేషంగా చూడలేదు. కానీ విశేషంగా చూసిన విషయం ఏంటంటే కాపుతుంది కానీ మండుతుంది కానీ కాలిపోలేదు. ఇదే కాలిపోవట్లేదు, ఎంతసేపు మండుతుంది. ఇదని దగ్గరికి వెళ్ళి దేవుడు చూసి మోషే ఈ దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ పాదచప్పులు విడిచి ఇక్కడ నిలబడు. హల్లెలూయా. దగ్గరికి వచ్చాగా ఈ పొద బాగా మండుతుందా, ఈ కాయకులే చూసావా అన్నాడు దేవుడు. నో, హి డిడ్ నాట్ టాక్ అబౌట్ బర్నింగ్ బుష్. అక్కడికి ఆకర్షించింది మండుతున్న పొద ద్వారా ఆకర్షించడానికి కారణం ఏంటంటే అద్భుతం చూపించడం కాదు, అద్భుతం చేయడం కాదు, తన వాక్ని ఇవ్వడానికి మోషే అక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్ని ఇవ్వడానికి తీసుకొచ్చాడు. స్వస్థత కోసం కాదు, స్వస్థత అడుగుతున్నావు అంటే నువ్వు ఇంకా బార్డర్ స్టేజ్ లో ఉన్నావు. యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ క్రిస్టియన్. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ మాట నేను చెప్తాను, జాగ్రత్త. నీ గురించి నువ్వు ఆలోచించడం ఆపే, నిన్ను నువ్వు చూడటం ఆపే. స్టాప్ ఇట్. దేవుని వాక్యం చూడడం నేర్చుకో. ఏం చూడడం ఆపే? నిన్ను నువ్వు చూడడం ఆపే, నిన్ను నువ్వు ధ్యానించడం ఆపే. మనం ధ్యానిస్తుంటాం తెలుసా, మంచం మీద కూర్చొని రాత్రులు కొడుకుని ధ్యానం. నీ గురించి నువ్వు ధ్యానిస్తే జాగ్రత్త చోలిపి, నీ గురించి నువ్వు ధ్యానిస్తే నీకు మిగిలేదు ఏంటో తెలుసా? దుఃఖం, విచారం, బాధ, నేను ఏం చేయలేను, అసమర్థత, నీకు నువ్వు విసర్జించుకునే జీవితం, ఇది తప్ప ఏం మిగలదు. నా మాట్లాడిన నా దోపడానికి వచ్చిన ఏంటో ధ్యానం, నీ గురించి ధ్యానం, మెడిటేటింగ్ ఆన్ సెల్ఫ్, నీ మీద నీకు నువ్వు ధ్యానించడం. ఏంటి ఇలాగైంది, ఎందుకు ఇలాగ అన్నారు, ఏంటిది ఇలా జరుగుతుంది, ధ్యానం. ఇవి నువ్వు చేస్తే నీకు మిగిలినంత ఏంటో తెలుసా? విచారం, దుఃఖం, బాధ, నిరుత్సాహం, నిస్పృహ, కన్నీరు, ఇవే మిగులుతాయి. మీ పక్కన చెప్పండి, దేవుని వాక్యమును ధ్యానించడం నేర్చుకో. హల్లెలూయా. ఏం ధ్యానించడం నేర్చుకో? నువ్వు వింటున్న వాక్యము ధ్యానించడం నేర్చుకోలేదు, నువ్వు చదువుతున్న వాక్యం ధ్యానం చేయి.
నీ గురించి ఎలా ధ్యానం, నా పిల్లలు ఏంటో, నా పిల్లలు ఏంటో, నా పిల్లలు ఏంటో, నా భర్త ఏంటో, నా భార్య ఏంటో, నా ఇంట్లో ఏంటో ఏంటో పరిస్థితులు ఏంటో. ఓ ఓ ఓ కానీ లోకం ఏంటో తెలుసా, వీడికి ఏం బాధ్యత లేదు అసలు. పిల్లల గురించి విచారం లేదు, ఆడికి లేదు, బొరలేదు, కేసులు అయింది. నో, నువ్వు ధ్యానించవలసింది ఏంటో తెలుసా, దేవుని వాక్యం. దివారాత్రులు చదవలే బైబిల్. ప్రభు ఏమన్నాడు, ధ్యానించు. దివారాత్రులు ధ్యానించువాడు కీర్తన 1 అంటాడు, అతడు చేయనదంతయు సఫలము. యెహోషువ అంటాడు, యెహోషువ 1వ అధ్యాయంలో 8వ వచనంలో, నువ్వు దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించి నీ ఎడల నువ్వు వెళ్ళు మార్గంలో నువ్వు వర్ధిల్లెదవు. ఈ పాపలో చెప్పండి, నువ్వు వర్ధిల్లాలన్నా, నువ్వు చేసింది సఫలం అవ్వాలన్నా వాక్యం ధ్యానించు. నీ గురించి ధ్యానించిన ఆపే, నీ గురించి ధ్యానించిన ఆపే, నీ గురించి ధ్యానించిన ఆపే. స్టాప్ మెడిటేటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నీకు గొప్ప మాట నేను చెప్తాను, నువ్వేంటో తెలుసుకోవాలంటే వాక్యం మాత్రమే నీకు తెలుసు ఉండాలి. ఎవరికి ఎక్కువ వాక్యం తెలుస్తుందో, దేని ద్వారా తెలుస్తుందో, ధ్యానించినప్పుడు తెలుస్తుందో, నువ్వేంటో కూడా నీకు తెలుస్తుంది అన్నమాట. అందరికి అర్థం, పిల్లలకి అర్థం. ఇది నువ్వు వయసులో పెద్దే, నీకు మనవరాలు ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ విషయంలోనూ నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళవా. అందుకే జ్ఞానమందు వయసు, వయసు పెరిగింది జ్ఞానం కదా. కొంతమంది చిన్నవాళ్ళే జ్ఞానం చాలా పెద్దది, చూసారా తేడా. అది జ్ఞానమందు వయస్సు, దేవుని దయంలో మనుషుల దయ. ఈ మాటలు ఎవరి గురించి చెప్పాడంటే, పాత నిబంధనలో సమూయేలు గురించి చెప్పబడ్డది, క్రొత్త నిబంధనలో క్రీస్తు గురించి చెప్పబడ్డది. జ్ఞానమందు వయస్సు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థం. నీకు అర్థం అవ్వకపోతే అది నీ ప్రాబ్లం. దాన్ని వక్రీకరించదు, సత్యాన్ని పట్టుకుని. సత్యం సత్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ, నా మాట నీకు అర్థమవుతాయి? అర్థమవుతుంది దేవుని వాక్యం. నువ్వెవరో తెలుసుకోవాలంటే, నువ్వేంటో నీకు అర్థం అవ్వాలంటే, నా మాట నీకు అర్థమవుతాయి? ఏది నువ్వు తెలుసుకుంటే నీ గురించి అర్థమవుతుంది? వాక్యం. నీ చదువులు కాదు, నీ ఆస్పాస్ కాదు, నీ కులం కాదు, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కాదు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు వారెవరో తెలుసుకుంటారు. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి ఉన్నాను. ఇది నాకు నేను కాదు, ఆయన బట్టి నేను ఉన్నాను. ఈరోజు మనందరికి ఒక ప్రశ్న, అసలు క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి అర్హత ఎవరికి ఉంది? నీకు నువ్వు పిలుచుకునే క్రైస్తవులు కాదు. నో నో. ఒకసారి తీస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి, నేను ఒక 2-3 రెఫరెన్సెస్ మాత్రం మీకు ఇస్తాను, అవి పట్టుకొని చాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27. వినండి, అన్య జనులలో అంటే సత్యము తెలియని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము, ఆ మర్మం యొక్క మహిమైశ్వర్యం. ఓ, the riches of glory, glory of riches. మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. ఎవరి యందున్న క్రీస్తు? చెప్పండి, గర్వంతో చెప్పండి, ధైర్యంతో చెప్పండి, భయపడకుండా చెప్పండి, క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఒక ప్రశ్న ఏనా, నేను ఇక మీదట ఎప్పుడు రోగం నాకు ఉండదని ధైర్యంగా చెప్పగలవా? హలో, నాకు ఇక మీదట రోగం ఉండదు, నాకు ఇక మీద అపజయమే లేదు. ఏమి ఆలోచిస్తున్నారు? ఒక్కడు చెప్పగలరా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? ఎవరున్నారు నీలో? క్రీస్తు నీలో ఉన్నాడు.
లేవు. క్రీస్తు అపజయాలు ఉన్నాయా? లేవు. క్రీస్తు ఏమైనా దరిద్ర పని చేశాడా? లేదు. క్రీస్తు ఏమైనా పనిమాల పని చేశాడా? లేదు. చాటకాన్ని పని చేశాడా? లేదు. బుద్ధిహీనమైన పని చేశాడా? లేదు. లేదే. మరి ఆయన నీలో ఉన్నప్పుడు నీకు రోగం ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు నమ్మలేదు క్రీస్తు నీలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అర్హత ఎవరికి క్రిస్మస్ చేయడానికి? అలా కాదు. ఇక మీద నాకు రోగం ఉండదు అన్నవారు, ఇక మీద నాకు అపజయం ఉండదు అన్నవారు, ఇక మీద నాలో దరిద్రం ఉండదు అన్నవారు, ఇక నాలోనూ దుఃఖం ఉండదు అన్నవారు, ఇక నాలో ఎల్లప్పుడూ శక్తి నాలో ప్రవహిస్తూ ఉంటది, ఆయన ప్రేమ నాలో చిత్తాలకి ప్రవహిస్తూ ఉంటది, ఆయన సమాధానం నాలో చిత్తాలకి ప్రవహిస్తూ ఉంటది, ఆయన నేను చూపిస్తాను అన్న వారికి అర్హత ఉంది క్రిస్మస్ చేయడానికి. అర్థమైతే గట్టిగా అర్థమైతే కొత్త బట్టలు లేవు, పిన్నోట్లు లేవు, సొనాలు కొట్టుకోలేదు. నువ్వేమనుకుంటున్నావంటే ఇవన్నీ చేస్తే ఆనందం వస్తుంది అన్నావు. లేదు, నీలో ఆనందం ఉంది కాబట్టి ఆ ఆనందం బయట చూపించడానికి నువ్వు బయట ఇవన్నీ కూడా అలంకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి, దానికి రివర్స్ గా చేసావా లేదు వాక్యానుసారంగా చేసేది ఇదంతా? ఆది సంగతి. మీ పక్కన చేయించు ముగ్గురికి గట్టి చెప్పండి, క్రీస్తు యేసులో మనం సరి చేసుకున్నాం. సరి చేసుకున్నాం. లేదు లేదు, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ మనస్సాక్షికి మీ ఆత్మకి బోధించబడుతున్న సత్యం అని మీకు అనిపిస్తే పక్కన చెప్పండి, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, దిస్ ఇస్ ట్రూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆనందం బయట కనబడాలి. నేను రాత్రి మన సౌత్ తోటి బయట నించుని ఆ లైటింగ్స్ అన్ని పెట్టారు. పాపం కష్టపడి రాజు బ్రదర్, మన సౌత్ బ్రదర్ వీళ్ళంతా కలిసి గేట్ వెళ్ళాను. అట్లా రాత్రి అన్నాను ఒకసారి ఇలా చూద్దామా, వా ఏం విరిగిపోతుందో బిల్డింగ్. హల్లెలూయా. బయటికైతే వా ఎలా ఉందనుకున్నాను, లోన చర్చ్ సబ్బు కూడా అలాగే ఉందా, బయటేనా? ఇప్పుడు లోన్ ఉన్నది బయటకేనా, బయట ఉన్నది లోన కావాలా? వాక్యానుసారం నీ వెలుగు వేరే వాళ్ళు ప్రకాశిస్తుందా? క్రిస్మస్ అక్కడ ఈ డెకరేషన్ తప్ప నేను అమ్మను, చేసుకోవాలి. బైబిల్లో చూడండి, బుర్రలేని వాళ్ళు డిసెంబర్ 25 పుట్టాడే, ఆయన పుట్టడం ఖచ్చితం కదా? ఆయన స్థలాలు రుజువులు కాదా? రుజువే. ఆయన అద్భుతాలు చేయడం అద్భుతం కదా? రుజువే. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? నేనైతే చూడలేదు, కానీ నేను ఆయన అనుభవిస్తున్నాను. ఏదో ఒక రోజు ఆయన భూమికి వచ్చాడని నేను ఘనముగా జరుపుకుంటాను. అదే అదే నా సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా అర్థం దేవుని స్తోత్రం చెల్లించండి. ఇది క్రిస్మస్. కొత్త బట్టలు లేవని బాధపడక. ఏ యవనస్తులు పిల్లలు, డోంట్ క్రై ఫర్ న్యూ క్లాత్స్. నో, యు హావ్ క్రైస్ట్ ఇన్ యు. హల్లెలూయా. మహిమైశ్వర్యం, లోకానికి తెలియని మహిమైశ్వర్యం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, అది లేదు ఇది లేదు కృంగిపోవాల్సిన అవసరం. నువ్వు అలా చెందితే రక్షణ పొందిన నువ్వు, యేసుని అంగీకరించి రక్షకునిగా అంగీకరించిన నీవు, నీలో నా క్రీస్తును అవమానపరిచావు, నిర్లక్ష్యం చేస్తావు, అశ్రద్ధ చేస్తావు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతాయి? వినండి, దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చిన దేనికి? వాక్యం నీకు అందించాడు. ఎక్కడ? ఆత్మలో. ఈరోజు స్కిట్ వేస్తాను, పిల్లలు వేస్తారు, చాలా అద్భుతం. దయచేసి ఆత్మీయంగా దాన్ని చూడాలని ప్రభు పేరు నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎందుకు ఆ స్కిట్ అలా ప్రదర్శించాలి? ఎంత వాక్యం చెప్తున్నా చాలా మందికి అర్థం అవుతుంది, స్పిరిట్ ఫీల్ అవుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు.
ఒక స్కిట్ రూపంలో చూపిస్తే కొద్దిగా చదువు పిల్లలు కొద్దిగా ఆత్మీయంగా అంత బలంగా లేని వాడు ఈజీగా అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో ఆ దృష్టి కలిగి ఒక స్కిట్ మేము తయారు చేసాం. సాయంకాలం చూడండి, చాలా అద్భుతమైన స్కిట్, సో ఇంట్రెస్టింగ్, అమేజింగ్. అది చూసా కూడా ఇంకా నీకు స్పందన రాలేదు అంటే అది నేను విడిచిపెడుతున్నాను ఆ విషయాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బ్రో, ఈ మధ్య నా పిల్లలు కొంతమంది ప్రాక్టీస్ రాలేదు. ఎలా అంటే పాపం ఎందుకు రాలేదంటే మాకు స్పోర్ట్స్ డే రోజు కొంతమందికి ట్రాఫీలు ఇస్తారు కదా, కప్స్ ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. ఇచ్చారు ఎవరైనా వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ లో ఎవరు రాలేదు అని పొప్పలేదా? ఏది మన స్పోర్ట్స్ లో? హల్లెలూయా. హల్లెలూయా. ఆ ట్రాఫీ ఆ మెడల్ చూపించారంటే, ట్రాఫీ చూపించారంటే వాడు గెలిచినట్టు గెలిచినట్టు అనేక మందిలో వాడు గెలిచాడు. అలాగే వినండి, తండ్రి అయిన దేవునికి మనందరము క్రీస్తులో మనం ట్రాఫీస్ అయి ఉన్నాం. తండ్రి మీకు అర్థమై చెప్తాను. తండ్రి క్రీస్తు యేసు తన కుమారుడు నుండి నిన్ను నన్ను జయించుకున్నాడు, పొందుకున్నాడు. లోకానికి సాతానికి సమస్తానికి చూపిస్తున్నాడు. క్రీస్తులో నేను కుమారుడు సంపాదించుకున్నాను. This is my victory. చెప్పండి, క్రీస్తులో నాకు జయం ఉంది. క్రీస్తు యేసులో జయం ఉంది. క్రీస్తులో నేను జయించాను. క్రీస్తు యేసులో నేను జయించాను. క్రీస్తులో జయిస్తూనే ఉంటాను. క్రీస్తు యేసులో జయిస్తూనే ఉంటాను. క్రీస్తులో ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. తండ్రి నన్ను చేయించుకున్నాడు నమ్మేవారు గట్టిగా ఫోన్స్ అన్నింటిలో గల బ్రాండెడ్ ఫోన్ ఏంటి చెప్పండి? అబ్బా, అది కోరిక. పెద్దోడు పడవలే కానీ ఈ ముందు కూర్చున్నారు చూసారా, ఐఫోన్ పట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అది వాడతారు పక్కన పెట్ట. ఒకసారి సిఎంఆర్లో చూశాను, ఆ సెంటర్లో. నేను డ్రింక్ తాగుతున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్. పక్కన ఒక అమ్మాయి ఫోన్ పట్టుకుని, ఆ అమ్మాయి కూడా ఏదో కొనుక్కున్నది, డ్రింక్ తాగుతుంది. చూసాను ఫోన్, బట్టలు అన్నీ చూస్తే అసలు ఆ లెవెలే లేదు. ఫోన్ మాత్రం ఐఫోన్ పట్టుకుంది. అంటే దేని పట్టి చెప్పలేదు ఐఫోన్ అని, ఐఫోన్ తీసుకోలేదు, యాప్ అది చూసి అనుకున్నాను, అమ్మాయికి ఐఫోన్ మరి బాగున్నాను. తీరా చూస్తే లాంగ్ అఫెక్ట్ ఏం లేదు, సరిగ్గా లేదు. ఓన్లీ కవర్ మాత్రం ఐఫోన్ కవర్. ఏంటది కవర్ అంటే ఐఫోన్ అంటే గొప్ప చెప్పుకోవడం, నాకు ఐఫోన్ ఉందని. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులని డబ్బా చెప్పుకునే వారు ఉన్నారు? క్రీస్తు ముద్ర నీ మీద ఉందా? ఐఫోన్ వాడు తయారు చేసినప్పుడు వాడు ఫోన్ అని చెప్పడానికి వాడు తయారు, నా మాట మీకు అర్థమవుతున్నాయి, వాడు తయారు చేశాడు, ఆ ఉత్పత్తిదారుడు మ్యానుఫ్యాక్చరర్ తయారు చేశాడని చెప్పడానికి వాడిది ప్రొడక్ట్. నా మాట మీకు అర్థమవుతున్నాయి, ప్రొడక్ట్ ఆడిది అని చెప్పడానికి దీన్ని ఏం వేస్తాడు వాడు? యాపిల్. వాడు ముద్ర వేస్తాడు, లేబుల్ వేస్తాడు. తండ్రి కూడా నువ్వు ఆయన వాడని చెప్పడానికి క్రీస్తు అనే ముద్ర వేశాడు. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు.
నువ్వు పలకాలి. ఎందుకంటే దేవుడు దేవుడు మనసులో అనుకున్నాడు, ఈ రోజు ఇది నేను చేస్తాను, రెండో రోజు ఇది చేస్తాను, మూడో అనుకున్నాడు లేదా? అనుకున్నది జరగలేదు, పలికితేనే జరిగింది. ఆహా, నువ్వు పలికితేనే కార్యం జరుగుతుంది. కానీ పలికావు, పనికి మానవి నీ జీవితాన్ని నష్టపరుచుకునే, నీ భవిష్యత్తుని అంధకారం నెట్టుకునే మాటలు పలికావు. ఇక మీదట అవన్నీ రద్దు చేయబడి ఆశీర్వాదకరమైన జీవితంలోకి వెళ్ళాలంటే వాటి కంటే శక్తివంతమైన దేవుని మాటలు పలికితే, నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన కొట్టివేయబడి నువ్వు పలికిన ఆశీర్వాదకరమైన శక్తి కలిగిన జీవం వాక్యము ఇక నీ జీవితం, నీ కుటుంబం మీద, నీ పరిస్థితి భవిష్యత్తు ఏలుబడి చేస్తూ ముందుకెళ్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట మీకు అర్థం అవుతాయా? చెప్పండి. క్రీస్తు అనే ముద్ర నాలో ఉన్నాయి. క్రీస్తు అనే ముద్ర నాలో ఉంది. ఇప్పుడు చెప్పండి, తండ్రి నిన్ను చూస్తున్నాడా లేక నీ మీద ముద్రించిన క్రీస్తుని చూస్తున్నాడా? నా మీద ముద్రించిన క్రీస్తు యేసునే. వినండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. నా తండ్రికి పాపం చూడడం రాదు, నా ప్రభు పాపమును చూడడు, ఆయన చూడనేరని వాడు, నిష్కలంకమైన కన్ను దృష్టి కలిగిన దేవుడు ఆయన. అలాగే నువ్వు పాపం చేయమని కాదు ఆ ఉద్దేశం. నువ్వేమన్నాడు, దేవుడు నేను పాపం చేసే దేవుడు. నో నో నో, నేను ఏం చెప్పడం ప్రయత్నిస్తున్నానంటే ఎప్పటి నుంచి ఆయన నీ పాపం వైపు చూసేవాడు కాదు, తన కుమారుడు ముద్ర నీ మీద ఉందని మాత్రం చూస్తున్నాడు. నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు? క్రీస్తు పోలికలోనే ఉన్నావు. అదే క్రీస్తు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నన్ను మీరు నడుచుకొనుడి. క్రీస్తు మీకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు మాలోను, క్రీస్తులో మేము జీవించుతున్నాం. క్రీస్తుతో పాటు మేము సిలువేయబడ్డాం. జీవించుతున్నది మేము కాదు, క్రీస్తే మాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు మీలో ఎంతమందిలో జీవిస్తున్నాడు? క్రీస్తు నువ్వు చూపిస్తున్నావా? ఈ క్రిస్మస్ యొక్క సందేశం వినండి. క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే ఇది కాదు నువ్వు చూపించవలసింది. ఇవి ఎప్పుడు చూపించాలంటే ముందు క్రీస్తు నీలో బయటికి చూపించినప్పుడే ఇవన్నీ నువ్వు బయట లోకానికి చూపించు. లేదంటే అర్థం లేని ఈ అలంకరణ, నిర్చయమైన అలంకరణ. నా మాట ఎవరైనా అర్థం దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా, సరిగా హృదయపూర్వకంగా హల్లెలూయా, ఎలావయ్యా అది అలా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు క్రీస్తు మనలో పంపించాడు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆగండి, చిన్నప్పుడు బెత్లెహేము ఇప్పుడు పాడతారు సాయంత్రం జనం పాట, మా పిల్లలు ఊపేస్తారు మొత్తం అంతా. బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి తెగ బాగా ప్రాక్టీస్ చేసేస్తున్నారు. కింద మేము వాక్యం ప్రిపేర్ అవుతుంటే బెత్లెహేము పురమందునా ఒక పక్కన నా చేతి ఫోన్ చేసి సుజన్ లేటెస్ట్ నా ఇంటికి కొమ్మని చెప్పొచ్చు కదా, వెళ్ళమనొచ్చు కదా. అసలు ఊపిలో ఉన్నారు మామూలు ఒకటే. ఇప్పుడు చెప్పండి, మన స్థాయి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడనే కథ నుంచి క్రీస్తు నాలో పుట్టాడనే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగం 10వ వచనం. త్వరగా somebody help me. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. వేటి యందు నడుచుకొనవలెనని ముందుగా నువ్వు చదువు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ఎప్పుడు? వినండి సంగమం జాగ్రత్తగా. ముందుగా, ఎప్పుడంటే ముందుగా సృష్టికి ముందే ఏమి సిద్ధపరిచాడు? ఏమి సిద్ధపరిచాడు? చదువు. సత్క్రియలు చేయుటకై. ఏం చేయడానికి? సత్క్రియలు. సత్క్రియలు. ఎప్పుడు సత్క్రియ చేయాలని నువ్వు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మాట్లాడండి. చేయకముందే నువ్వు సత్క్రియలు చేయాలని ముందుగానే ఆయన స్కెచ్ గీశాడు.
హల్లెలూయా 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 హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, సత్క్రియలు. సత్క్రియలు. సత్క్రియలు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం చెప్తాను. గ్రీక్ భాష దాని అర్థం ఏంటంటే గొప్ప జీవితం జీవించాలి, గుడ్ లైఫ్. నువ్వు గొప్ప జీవితం కలిగి ఉండాలని సృష్టికి ముందే నీ గురించి ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. చెప్పండి, నా కోసం నా గొప్ప జీవితాన్ని సిద్ధపరిచాడు. నా కోసం గొప్ప జీవితం సిద్ధపరిచాడు. చెప్పండి, అంతా చెప్పద్దా? ఎందుకంటే దెయ్యాలు కూడా ప్రభు దావీదు కుమారుడు అని పిలుస్తాయి, సర్వోన్నతమైన దేవుడి కుమారుడు అని పిలుస్తాయి. మరి పిలిచిన మాత్రం క్రైస్తవుడు కాదు, నమ్మి దాని అందుకు నిలిచిన వాడు. హల్లెలూయా. ఏం చెప్పండి, నా గొప్ప జీవితాన్ని తండ్రి అయిన దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీ పాపలు చెప్పండి, నేను పొందుకోవడం ఆలస్యం, నేను పొందుకోవడం ఆలస్యం. నేను పొందుకోవడం ఆలస్యం. నేను పొందుకోవడం ఆలస్యం. హల్లెలూయా హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతాయా? చదువు, గో హెడ్. మనము మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. తల్లి గర్భంలో వచ్చినట్టు కాదు, క్రీస్తు యేసునందు నిన్ను రూపించాడు తల్లి. కుమారవాడి దగ్గరికి వెళ్ళాడు ప్రవక్త నెహెమ్యా. దేవుడు అన్నాడు, లేదు అక్కడికి వెళ్ళి మీకు చెప్తాను, ఏది అని చెప్తాను. ఆ కుమారవాడు మట్టి తీసుకుని సారేపై పెట్టి దాన్ని తనకు ఆలోచన వచ్చినట్టు చేస్తుంటే ఆ మట్టి ఆహా నన్ను రాసి నువ్వు అలా తృప్తి పెట్టినాను అన్నాడు. ఇరిపోయింది ఆయన చెప్పు. అదే దాన్ని మళ్ళీ తీసుకుని ఏం చేశాడు? తనకు యుక్తమైన రీతిలో, తన ఆలోచన కలిగిన రీతిలో దాన్ని మళ్ళీ రూపించాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ మళ్ళీ అదే రెండోసారి జన్మించుట. క్రీస్తులో నేను జన్మించాను, క్రీస్తులో నేను ఆయన జన్మించాను. వాక్యం చేత జన్మించాను, ఆయన వాక్యం చేత నేను జన్మించాను. క్రీస్తు వాక్యం చేత నేను జన్మించాను. క్రీస్తు వాక్యం చేత నేను జన్మించాను. సంతోషంగా గట్టిగా చెప్పలేదు. మొదటిసారి అయితే వినండి, శారీరకంగా నువ్వు పుట్టడానికి నీ తండ్రి సంతానం ఉత్పత్తి చేసే స్పర్మ్ ఇచ్చాడు నీ తల్లికి, ఇస్తే బయటకు వచ్చాడు. కానీ రెండోసారి క్రీస్తులో మనం జన్మించడం అర్థం ఏంటంటే తన సువార్త వాక్యం ద్వారా తండ్రి క్రీస్తులో మనల్ని కన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను అడగండి, ఎందుకు కన్నాడు క్రీస్తులో తండ్రి నన్ను? ఎందుకు కన్నాడు క్రీస్తు తన యేసులో వాక్యం నన్ను? చేత ఎందుకు కన్నాడు? తన వాక్యం చేత ఎందుకు కన్నాడు? తన వాక్యం చేత నన్ను తల్లి గర్భంలోకి తండ్రి సంతానం ఉత్పత్తి చేసే ఆ కణం స్పర్మ్ ఇస్తాడు. తల్లి దాన్ని తీసుకుని రూపించి కొంతకాలం తర్వాత బిడ్డను బయటకు ఇస్తాడు శారీరకంగా. అలాగే తండ్రి కూడా తన వాక్యం చేత క్రీస్తులో నిన్ను నన్ను కన్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటిసారి నీ తండ్రి సంతానం ఉత్పత్తి చేసే స్పర్మ్ ఇస్తే నువ్వు పుట్టావు. ఎవరి పోలికలో పుట్టావు? పులుగులు పుట్టావు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం చేత క్రీస్తులో తండ్రి నిన్ను కన్నందుకు ఇప్పుడు నీలో ఎవరి పోలిక ఉండాలి? క్రీస్తు యేసు. గట్టిగా నా జీవితం ఏం జరగదు, ఏంటో ఏ జీవితాలకు అయిపోతుంది, ఏంటో ఎందుకు నమ్ముకున్నాను యేసు? నో, క్రీస్తులు నిన్ను కన్నాడంటే దేనికోసం తెలుసా? నీ కోసం గొప్ప జీవితాన్ని సృష్టికి ముందే ఏర్పాటు చేశాడు. అందులో నిన్ను చూడాలని ఆ జీవితంలో క్రీస్తులో మళ్ళీ నిన్ను కన్నాడు. ఆత్మైన దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వినండి బిడ్డ, దేనికోసం క్రీస్తులో తండ్రి మనల్ని తన వాక్యం చేత కన్నాడు? సత్క్రియలు చేయడానికి, అంటే గొప్ప జీవితం జీవించడానికి, ఆశీర్వాదం బ్లెస్డ్ లైఫ్ కలిగి ఉండడానికి. తీసుకోవడం ఆశీర్వాదం కాదు, పెట్టడం ఆశీర్వాదం. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నో. దేవుడు నువ్వు ప్రేమింపబడడానికి రక్షణ లేదు, ఆయన ప్రేమను నువ్వు కలిగి ఇతరులకు ఇవ్వడానికి ప్రభు నేను రక్షించాడు. హల్లెలూయా. చెప్పండి, ఇచ్చే వ్యక్తిగా ఉండదు, తీసుకునే వ్యక్తి కాదు. ఇచ్చే వ్యక్తిగా తీసుకునే వ్యక్తి కాదు. చెప్పండి, ఇచ్చే వ్యక్తి కూడా
నువ్వు ఎవరు ప్రారంభించావంటే నువ్వు పరిపక్వతలో ఎదిగావని చెప్పడానికి, నూతన పరచబడ్డావని చెప్పడానికి, నువ్వు మారవని చెప్పడానికి, ఎదిగావని చెప్పడానికి సూచన. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమని చెప్తాను వినండి. నేను ఎలా ఉన్నానో చూసుకోవాలని నాకు ఆశ ఉంది. ఒకవేళ బయటికి వెళ్ళి ఎండలో నీళ్ళు ఎలా నన్ను చూసుకున్నాను అనుకోండి, కరెక్ట్ అన్నది. నేను ఎలా ఉన్నానో చూసుకోనంటే నేడానికి కాదు, దేంట్లో చూసుకోవాలని నేను ఏది కరెక్ట్ అర్థం. అర్థమే. నేను కాదు, నేను కాదు అసలు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగే ఆత్మయున్న నీవు కూడా ఎలా ఉన్నావో అని తెలుసుకోవడానికి, చూడు, నీ బాహ్యమైన శరీరం ఎలా ఉందో తెలుసుకోవడానికి అర్థం ఎంత అవసరమో, ఆత్మయున్న నీ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి దేవుని వాక్యం అనే అర్థం కూడా అంతే అవసరం. వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం ధ్యానించు. వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, వాక్యం చదువు, వాక్యం ధ్యానించు. దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం ధ్యానించు. హల్లెలూయా. 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 క్రిస్మస్ ఎవరు చేయాలి? క్రీస్తు నాలో ఉన్నాడు అని నమ్మి గొప్ప జీవితం నేను జీవించుతున్నాను. ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు నేను బాగవుతాను, నా పిల్లలు ఎప్పుడు గొప్పలు అవుతారు, నా పిల్లలు ఎప్పుడు ఏంటో, నా పరిస్థితి ఏంటో. నో 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 నో. క్రీస్తు నాలోకి వచ్చాడంటే, అక్కడ తండ్రి క్రీస్తు నాలో పంపాడంటే, క్రీస్తులో నన్ను చెక్కి ఏం చేయడానికి ఆయన ముందుగానే సిద్ధపరిచిన ఆ గొప్ప జీవితం నేను జీవించినప్పుడు లోకమంతా చూసి వీడు ఇలా మారిపోయాడేంటి, వీడు ఇలా ఉన్నాడేంటి, ఒకనప్పుడు రోడ్డు పక్కన పడుకునేవాడు, ఇప్పుడు 100 మందికి జీతాలు ఇవ్వగలిగిన ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు అన్నప్పుడు తండ్రి అంటాడు, క్రీస్తులో నేను చెక్కితే ఆ జీవితం ఇలాగే ఉంటది అని మహిమ పొందడానికి బలహీనులను బలవంతులను సిగ్గుపరచడానికి, ఎందుకు నేను మహిమ పొందడానికి, అద్భుతం చేయడానికి శక్తి కలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే నీకు వాక్యం కావాలా, స్వస్థత కావాలా? వాక్యం. వాక్యం కావాలా, ఐశ్వర్యం కావాలా? వాక్యం. వాక్యం కావాలా, జయం కావాలా? వాక్యం. వాక్యం అంటే ఇప్పుడు చెప్పినవి కాకుండా అన్ని మేలైనవి దాంట్లో దాగి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఒక వచనం మీకు చూపిస్తానా, లాస్ట్ వచనం. క్రిస్మస్ సందేశం ఇప్పుడే నేను ఇస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఇస్ క్రిస్మస్? లోకం చేసుకున్న విధానం కాదు. నో. స్టార్ పెట్టుకున్నది మాత్రాన, సీరియల్ బల్బ్ పెట్టుకున్నది మాత్రాన, ఈ డెకరేషన్ చేసుకున్నది మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రీస్తు నాలో ఉన్నాడని నమ్మి కదిలేవాడు. నేను ఎల్లప్పుడూ చేయిస్తాను. పాడటం కాదు, నడవాలి. హల్లెలూయా. 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 చెప్పండి, మీకు మీరే చెప్పండి. బైబిల్ నా గురించి ఏం చెప్పిందో, బైబిల్ నా గురించి ఏం చెప్పిందో నేను అదే ఉన్నాను. నేను అదే ఉన్నాను. అదే ఉన్నాను. పరిస్థితుల వైపు చూడద్దు. డోంట్ లుక్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నాకు తోడై ఉంటాను అన్నాను అనుకో, అన్నాడు అనొచ్చు, అనొచ్చా? నాకు తోడుగుండా అనొచ్చా? ఎందుకు? ఉన్నాడు కాబట్టి. ఓహో, చాలా పరిపక్వ సంకల్పం ఉంది. గట్టిగా చెప్పండి ప్రభు. హల్లెలూయా. 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 కొంతమంది కొన్ని పాటలు ఉంటాయి. ప్రభువా నన్ను వదిలి వెళ్ళిపోక, ప్రభువా ప్రభువా ఎగిరిపోతాడు వీళ్ళు ఉంటాయి. మీ పక్కన చెప్పండి, క్రిస్మస్ అంటే నీకు అర్థమైందా? క్రిస్మస్ అంటే అర్థమైందా? క్రిస్మస్ అంటే
చెప్పండి, క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే నాతో ఉండడానికి వచ్చిన క్రీస్తు. నాతో ఉండడానికి వచ్చిన క్రీస్తు. అందుకే నేను ఈ సెలబ్రేషన్ చేస్తున్నాను. అందుకే నేను ఈ సెలబ్రేషన్ నాతో గట్టిగా నాతో ఉండడానికి వచ్చాడు, నాతో ఉండడానికి వచ్చాడు. నన్ను నడిపించడానికి వచ్చాడు. నాకు చేయి వెళ్ళడానికి వచ్చాడు. నన్ను ఎప్పుడు బలవంతంగా ఉంచుకోవడానికి వచ్చాడు. నన్ను బంధువుగా చేయడానికి వచ్చాడు. నన్ను బలవంతంగా చేయడానికి వచ్చాడు. నా కళ ఎక్కువగా నా చేయడానికి వచ్చాడు. నేను కూర్చొని వినేవాడు దేవుడు నన్ను చేయలేదు. 10 మందికి బోధించేవాడు దేవుడు నన్ను హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం దేవుడు బిడ్డలారా. సత్క్రియలు అంటే గొప్ప జీవితం. గొప్ప జీవితం నీకు ఎక్కడ వస్తుందో తెలుసా? ఆయన నువ్వు గొప్ప జీవితం జీవిస్తే ఎవరికి మహిమ? ఆయన మహిమ. నా మాట మీద అర్థమే, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయన మహిమ. ఎంతమందికి మహిమ కావాలి? ఎంతమంది కావాలి? హల్లెలూయా. నాకు అంతే పైకి వెళ్తా చేయాలి కావాలా? ఆ మహిమ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుడి వాక్యం. హల్లెలూయా. దేవుడి వాక్యమే దేవుడి మహిమ. దేవుడి మహిమే యేసుక్రీస్తే ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే దేవుడి వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యం నీలో ఉంటే ఆయన మహిమ నీలో నిలిచి ఉంది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్క వచనం 2 కొరింథీ 3 అధ్యాయం 18 వచ్చు.